హాయ్ ఆల్, నేను గీతోని క్రీమ్ ట్రై చేద్దాం, అందరూ ట్రై చేస్తున్నారు కదా, అలా ట్రై చేద్దామని ట్రై చేశాను. చూసారా, కొంచెం క్రీమీగా వచ్చింది. ఇంకా పూర్తిగా చేసి చూపిస్తాను. యాక్చువల్లీ అవ్వదేమో అనుకుని కొంచెం గీ తీసుకొని ట్రై చేశాను అనమాట. సో సక్సెస్ అవ్వడం వల్ల మీకు కూడా చూపిస్తున్నాను. ఐస్ ముక్కల వాటర్ వేసుకొని అలాగా చేయాలన్నమాట. ఇది సక్సెస్ అవుతుందిలే, చూద్దాం. ఫైర్ 60 వాష్ల తర్వాత ఇలా వచ్చింది. 60 టైమ్స్ రొటేట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇంకో 40 టైమ్స్ చేసాక చూపిస్తాను మళ్ళీ మీకు. ఇంకొక 10 టైమ్స్ చేసిన తర్వాత ఇది ఇలా పెట్టి, ఇందులో వాటర్ ఉంది కదా, ఇది మీకు చూపించడానికి ఇలాగా ఒక బౌల్లోకి ఇలా వంపుకోవాలి. చూసారా, నేను అందాక నుంచి ఎంత వాటర్ వంపుకున్నానో. ఇలా వాటర్ ఉడిగిపోవాలి. ఫైనల్గా 100 టైమ్స్ అయిపోయింది. ఇగో క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. ఇది రాసి చూపిస్తాను మీకు. చూసారా, మాష చేతికి రాస్తున్నాను క్రీమ్ లాగా. చూసారా ఎంత బాగుందో. పిల్లలకి క్రీమ్ పొడి పారకుండా నీట్గా, ఎండాకాలం కానీ చలికాలం కానీ బాగుంది రాసుకోవడానికి. ఫైనల్గా ఇలా వచ్చింది. ఇంత వచ్చింది. నేను 100 గ్రామ్స్, ఒక 120 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇలా వచ్చింది ఫైనల్గా. పిల్లలకి చాలా బాగా రాయొచ్చు. ఈ క్రీమ్స్ ఇవన్నిటికన్నా ఇది చాలా బెటర్ ఇది. సో రేపటి నుంచి మాషకి ఇదే వాడతాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.